ఎందుకంటే మీలా మంచి మనసున్న వాళ్ళు ఎప్పుడూ ఎదుటివారి మంచినే కోరతారు. నేనేం అనుకోను బామ్మగారు, చెప్పండి. ఏం లేదమ్మా, నీ భర్త మీద ఆయమ్మ కన్ను పడింది. అది మీ ఆయన్ని కావాలని వలలో వేసుకోవాలని ప్రయత్నిస్తోంది. మీ ఆయన మంచివాడిలా కనిపిస్తున్నాడు, కానీ అదే చెడ్డ బుద్ధితో నీ భర్తను నీకు దూరం చెయ్యాలని చూస్తోంది. నీ భర్తను నువ్వే కాపాడుకోవాలి సింధు. జీవితంలో దేన్నైనా వదులుకోవచ్చు, కానీ మనల్ని ప్రేమించే భర్తని అస్సలు వదులుకోకూడదు. ఇది మనసులో పెట్టుకో చాలు. ఇందాక మీరు చెప్పిన జీవిత సత్యాలు నా కళ్ళు తెరిపించే బామ్మగారు. మిమ్మల్ని తాతగారిని చూసిన తర్వాత, మీ గతం తెలిసిన తర్వాత భార్యాభర్తల బంధానికి ఉన్న బలమేంటో, దాని విలువేంటో కూడా తెలుసుకున్నాను. కలిసి ఉండాలి అంటే కష్టపడాలి, ఒకరి మీద ఒకరు ఇష్టపడాలి అని చెప్పారు కదా. అది నాకు బాగా నచ్చింది. మీరు చెప్పినట్టే చేస్తాను. అమ్మా, అబ్బాయి నీకోసం ఎదురు చూస్తుంటాడు, వెళ్ళమ్మా. ఎందుకో తెలీదు సింధు, నిన్ను చూస్తుంటే నిజంగా నాకు మనవరాలుండుంటే నీలాగే ఉండేదనిపిస్తుంది. జీవితంలో దేన్నైనా వదులుకోవచ్చు, కానీ మనల్ని ప్రేమించే భర్తని అస్సలు వదులుకోకూడదు. ఇది మనసులో పెట్టుకో చాలు. ఏంటి సింధు ఆలోచిస్తున్నావు? రేపు ఎలాగూ రాఘవయ్య గారు, జానకమ్మ గారు ఆ ల్యాండ్ పేపర్స్ మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఎంతైనా గ్రేట్ సింధు నువ్వు. మొత్తానికి నీ తెలివితేటలన్నీ ఉపయోగించి రాఘవయ్య గారిని, జానకమ్మ గారిని బకరాలను చేసి నువ్వు అనుకున్నది సాధించావు. అయినా ఇంకేంటి ఆలోచిస్తున్నావు? ప్రశాంతంగా రిలాక్స్ అవ్వకుండా. స్టాప్ ఇట్ యష్. ఇప్పుడు ఎందుకంత సీరియస్ అవుతున్నావు? ఇప్పుడు నేనేమన్నానని? నేను రాఘవయ్య గారిని, జానకమ్మ గారిని బకరాలను చేయలేదు. ఆ ల్యాండ్ పేపర్స్ కోసం, మేడంకి ఇచ్చిన మాట కోసం వాళ్ళని నమ్మించడానికి మనం భార్యాభర్తలుగా కలిసి నటించి మంచి మనసున్న ఆ పెద్దవాళ్ళని మనం మోసం చేశాం. జీవితంలో ఎప్పుడూ ఎవరిని మోసం చేయలేదు. రాఘవయ్య గారిని, జానకమ్మ గారిని కూడా మోసం చేయలేను. రేపే వెళ్ళి వాళ్ళకి నిజం చెప్పేస్తాను. లేదంటే నన్ను నేనే చంపుకున్న దాన్ని అవుతాను. లేకపోతే జీవితాంతం పశ్చాత్తాపంతో బతకాలి. అది నేను భరించలేను. వాళ్ళకి మన గురించి రేపే నిజం చెప్పేసి క్షమించమని అడుగుతాను. వద్దు సింధు, నువ్వు ఇలా తొందరపడకు. ల్యాండ్ పేపర్స్ మన చేతికి వచ్చే టైంలో నువ్వు ఇలా తొందరపడితే ఆ పేపర్స్ మనకెవ్వరు. పర్లేదు, ప్రాజెక్ట్ ఆగిపోతుంది. సునంద మేడంకి ఇచ్చిన మాట తప్పిన వాళ్ళం అవుతాం కదా. మేడంని కూడా క్షమించమని అడుగుతాను. అన్నిటికంటే ముఖ్యమైంది, మనం భార్యాభర్తలుగా విడిపోయి కేవలం ల్యాండ్ పేపర్స్ కోసమే మళ్ళీ కలిసి భార్యాభర్తలుగా నటిస్తున్నామని ఆ పెద్దవాళ్ళకి తెలిస్తే ఎలాంటి శిక్షలు వేస్తారో నీకు తెలుసు కదా సింధు. తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించి తీరాలి యష్. సింధు, నా మాట విను. వద్దు,
వాళ్ళకి నిజం చెప్పొద్దు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి నిజం చెప్పేస్తాను. చెప్తుంటే వినవేంటి? సింధు చెప్పొద్దు. సింధు ఒక్కసారి ఆలోచించు. నేను ఆలోచించి జానకమ్మ గారికి చెప్పడానికి వచ్చాను. సింధు ప్లీజ్ సింధు, ఒక్కసారి నా మాట విను. నేను ఎవరి మాట వినను. ఒక్కసారి నా మాట ఆలోచించు. నువ్వు ఉండు. సమయానికి వచ్చారు, రండి ఇద్దరు హారతి తీసుకోండి. అసలేం జరుగుతోంది? ఏంటి భార్యాభర్తలిద్దరూ అలా ఉన్నారు? ఏమైందేంటి? మీతో ఒక నిజం చెప్పాలి బామ్మగారు. సింధు చెప్పొద్దు. నిజమా? ఏంటది? నేను యష్ భార్యాభర్తలుగా ఎప్పుడో విడిపోయి ఇప్పుడు వేరువేరుగా ఉంటున్నాం. ఇప్పుడు కేవలం మీరిచ్చే ఆ భూమి కాగితాల కోసమే ఇక్కడ భార్యాభర్తలుగా కలిసి ఉంటున్నాం. నా అనుమానమే నిజమైంది. ఏంటి సింధు నువ్వు చెప్పేది? నిజం బామ్మగారు. యష్, సింధు చెప్తోంది నిజమా? అసలు మీరెందుకు విడిపోయారు? ఎందుకు విడిపోయారు చెప్పండి. మీ జీవితాల్లో జరిగినట్టే మా జీవితాల్లోనూ అనుమానాలు, అపార్థాలు, అపోహలు మమ్మల్ని వేరు చేశాయి. కాకపోతే మీరు మీ భర్తని అనుమానించి తాళి తీసేసి మీ పుట్టింటికి వెళ్ళినట్టే నా భర్త నన్ను అనుమానించి నా మెళ్ళో తాళి తెంచేసి వెళ్ళిపోయారు. అసలేం జరిగిందమ్మా? నా మంచితనమే నన్ను ఓడించింది, ఒంటరిని చేసింది బామ్మగారు.
వెంటనే ఈ విషయం పెద్దయ్య గారికి చెప్పి వీళ్ళ సంగతి ఏంటో తేల్చాలి. బద్దలైపోతుంది ఇంకా. ఇక్కడికి వచ్చిన తర్వాత తాతయ్య గారు మీరు మా ఇద్దరి మీద చూపించిన ప్రేమాభిమానాలు, మమ్మల్ని మీ సొంత మనవడు మనవరాలు అనుకుని మాకు పంచిన మీ ఆప్యాయత అనురాగం చూసి నా మనసు చెల్లించిపోయింది. మీలాంటి మంచి మనసున్న మనుషుల్ని అబద్ధాలతో మోసం చేయడం అంటే మమ్మల్ని మేమే మోసం చేసుకున్నట్టు అనిపించింది. మీ దగ్గర నిజం దాచి మేము ఆ భూమి కాగితాలు తీసుకెళ్ళొచ్చు, కానీ అలా చేస్తే నమ్మిన వాళ్ళకి ద్రోహం చేశామన్న బాధ జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. తప్పు చేశామన్న పశ్చాత్తాపంతో బ్రతకడం కంటే మీకు నిజం చెప్పి మీ కాళ్ళ మీద పడి క్షమాపణలు అడగడమే సరైందని నా మనసు నాకు చెప్పింది. అందుకే ఉన్న అసలు నిజాన్ని మీకు చెప్పేశాను. నన్ను క్షమించండి బామ్మగారు. సింధు, మీరు నీ భర్తని కాపాడుకో, వదలద్దు అని నా మంచి కోసం చెప్పారు. అది విన్నాక నా భర్తతో కలిసి బ్రతకాలని నాకున్నా అది జరగదు బామ్మగారు, జరగదు. సింధు, పెద్దాయనకి ఈ విషయం తెలియాలి, అప్పుడుంటుంది అస్సలైన మధ్య. పెద్దయ్య పెద్దయ్య ఏంట్రా? మరేమో ఏడకు సింధు. ఈ విషయం నీకెలా తెలిసిందిరా? సింధు ఇప్పుడే పెద్దమ్మతో చెబుతుంటే విన్నాను పెద్దయ్యా. ఆ భూమి కాగితాల కోసమే వాళ్ళు నిన్ను పెద్దమ్మని దారుణంగా మోసం చేశారు. రేయ్, హ, వెళ్ళి నా తుపాకీ తీసుకురా. అలాగే పెద్దయ్య. ఊరుకో సింధు, ఊరుకో. పెద్దయ్య పద. సింధు, యశస్వి, భార్యాభర్తలుగా విడిపోయి కూడా కలిసి ఉన్నామని మాతోనే అబద్ధం చెబుతారా? ఆ భూమి కాగితాల కోసం మమ్మల్ని నమ్మించి మోసం చేస్తారా? ఏమండి, నిజంగా మా మనవడు మా మనవరాలే మా ఇంటికొచ్చారని మేమెంతో ఆనందించి మీ మీద చాలా ప్రేమని చూపిస్తే మా ప్రేమనే వంచిస్తారా? ఇంకా వాళ్ళతో మాటలేంటి పెద్దయ్య? కాల్చిపారాయి. అణువణువు ధర్మాగ్రహం, అడుగడుగు న్యాయాంకితం, శిష్ట రక్షణ మత నియాగం, దుష్ట శిక్షణమే ఉద్యోగం. నన్ను క్షమించండి తాతయ్య గారు.
మిమ్మల్ని బామ్మగారిని చూసిన తర్వాత ఈ 3 రోజులు మీతో గడిపిన తర్వాత నిజంగా మీరు నా బామ్మ తాతగానే భావించాను. అందుకే మిమ్మల్ని మోసం చేయలేక బామ్మగారికి నిజం చెప్పేశాను. కానీ ఈ పని చాలా ఆలస్యంగా చేశాను. ఎప్పుడు చేసినా మీలాంటి మంచి వాళ్ళని అబద్ధాలతో మోసం చేసినట్టే కదా. మీరు నాకు ఏ శిక్ష వేసినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. కాకపోతే దానికంటే ముందు మీరు నన్ను క్షమించానన్న ఒక్క మాట చెప్తే చాలు. మీరే శిక్ష వేసినా ఆనందంగా అనుభవిస్తాను. నన్ను క్షమించండి తాతగారు. క్షమించరాని తప్పు చేశారు మీరు. మరణమే మీకు సరైన శిక్ష. ఆగండి, ఆగండి, ఆగండి. తప్పుకో జానకి. నేను చెప్పేది వినండి. తప్పుకోమన్నానా? ఏమండి, నేను చెప్పేది పూర్తిగా వినండి. వీళ్ల చావుని కళ్ళారా చూసిన తర్వాతే నేను ఏదైనా వింటాను. తప్పుకో. చంపేయండి, వీళ్ళ ప్రాణాలు తీసేయండి. వీళ్ళని చంపితే మనల్ని మనం చంపుకున్నట్టేనండి. అది మీకు ఇష్టమైతే వీళ్ళని కాల్చేయండి. అంతకంటే ముందు నన్ను కాల్చండి. ఏమిటి జానకి నువ్వంటుంది? అవునండి, మంచి వాళ్ళ ప్రాణాలు తీస్తే మనలో ఉన్న మంచి కూడా చచ్చిపోయినట్టేనండి. వీళ్ళ మంచివాళ్ళు. నిజంగా వీళ్ళు చెడ్డవాళ్లే అయితే భార్యాభర్తలుగా విడిపోయిన విషయం మనకు చెప్పాల్సిన అవసరం లేదు కదండి. మనం ఇచ్చే ఆ భూమి కాగితాలు తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా. కానీ వీళ్ళు అలా చేయలేదు. తప్పు చేస్తున్నామనే పశ్చాత్తాపంతో నిజాన్ని మన ముందు బయట పెట్టారు. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం వేరే ఏదీ లేదండి. అయినా వీళ్ళేమన్నా వాళ్ళ స్వార్థం కోసం మనతో అబద్ధం చెప్పారా? మన కూతురి సంస్థను నిలబెట్టడం కోసం, వేల కుటుంబాల బ్రతుకుల్లో వెలుగుని నింపడం కోసమే కదండి భార్యాభర్తలుగా విడిపోయి ఉండి కూడా మళ్ళీ భార్యాభర్తలుగా కలిసి ఉన్నట్టు మన ముందు నటించారు. అన్యోన్య దంపతులుగా ఉన్నామని మనల్ని నమ్మించడం కోసం వాళ్లల్లో వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో, బాధపడ్డారో మీరొక్కసారి ఆలోచించండి. వీళ్లలో నీతి నిజాయితీలు ఉండబట్టే వీళ్ళు మనల్ని తాతయ్య బామ్మగారులా అనుకోబట్టే కదండి మనల్ని మోసం చేయకూడదని, నిజం చెబితే శిక్షిస్తామని తెలిసి కూడా నిజాన్ని నిర్భయంగా చెప్పారు. చెడ్డవాళ్ళెప్పుడు తప్పుని ఒప్పుకోరండి. మంచివాళ్లు చేసిన తప్పులు ఒప్పుకుని క్షమాపణ అడుగుతారు. వీళ్ళు మనకు చెప్పిన అబద్ధం వెనక మన కూతురు సునందకి మంచి చేయాలన్న ఆశయమే తప్ప మోసం లేదండి. మోసం లేదు. ఇప్పటికీ మీ దృష్టిలో వీళ్ళు మనల్ని మోసం చేశారని మీకనిపిస్తే మీ ఇష్టమండి. వీళ్ళని శిక్షించండి, శిక్షించండి.
ఏమండి? మా సునంద బాగు కోరి నా అల్లుడు కూతురు కలిసి ఉండాలన్న ఆలోచనతో మీ వ్యవస్థలో మీరిద్దరూ కలిసి పనిచేస్తున్నా మీ తోటి వ్యక్తుల కుటుంబాల్ని కాపాడడం కోసం విడిపోయిన మీరిద్దరూ భార్యాభర్తలుగా కలిసి ఉన్నామని మాకు అబద్ధం చెప్పారు. నా జీవితంలో మొదటిసారి మీరు చెప్పిన అబద్ధాన్ని అభినందిస్తున్నాను, క్షమిస్తున్నాను. సింధు, రా మా దగ్గరికి వచ్చి కూర్చో. తను చేయగలరా? వదలకపోతే ఏం చేస్తావు? రే, ఎందుకురా నన్ను కొడుతున్నా? అదేమన్నా నీ పెళ్ళావా లేక నీ లవరా? నా పెళ్ళావేరా.